మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి 12. నలభై 42వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 12:42 వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను యొక్క జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సరే అండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి బలలో పాలు పొందడానికి హెచ్చరికలు ఇచ్చి కృపని ముఖ్యంగా నీ దాసుని అభిషేకించి వర్తమానమునిమ్మని కనబడిన శత్రువును పూర్తిగా అదుపులో ఉంచు, మాటలు అందించు, బల్లకు యోగ్యులుగా చేయమని మీ సహాయం కొరకు సాగిలపడుతూ యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజులు 10 చదివాం మనం. మొదటి వచనమండి. సేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. 2 విషయాలు ఆమె తెలుసుకోవాలని వచ్చింది. ఒకటి, యెహోవా నామమును గురించి. రెండవది, సొలొమోను కలిగిన కీర్తిని గురించి విన్నదట. నామము ఎంత గొప్పది అనేది చాలా ప్రాముఖ్యమైనది. సొలొమోను ఆలయాన్ని ఎందుకు కట్టాడు అనేది ఒక ఆత్మీయమైన తలంపు. యెహోవా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాడు, రాజ్య ఘనత కొరకు పట్టణాన్ని కట్టాడు. 2 విషయాల్లో సొలొమోను చేసిన పని. యెహోవా నామ ఘనత కొరకు ఆలయమును కట్టాడు. ఒకటి, ఆయన ఎవరు, ఎంత గొప్పవాడు అనేది సొలొమోనుకు అర్థమై దేవుడిచ్చిన కృపను బట్టి, తండ్రి సహకారాన్ని బట్టి యెహోవా నామ ఘనత కొరకు ఆలయమును కట్టాడు. రాజ్య ఘనత కొరకు ఆ రాజు, ఆ ప్రజలు, ఆ నామము వహించిన వారు ఎంత గొప్పవారో దాని కొరకు కట్టాడు పట్టణాన్ని. 7 సంవత్సరాలు ఆలయాన్ని కడితే 13 సంవత్సరాలు పట్టణాన్ని కట్టాడు. ఇదే చరిత్ర. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం. మొదటి వచనం. ఏం చేశాడు? యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలంలో ఒక ఆలయమును కట్టాడు. కాబట్టి దేవుని చిత్తమును తెలుసుకొని ఒక స్థలములో ఆలయమును కట్టాడు, కట్టనారంభించెను. 2వ వచనం. తన ఏలుబడి యందు 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాని కట్టనారంభించెను. ఆరంభించిన పని పూర్తి చేశాడు.
తలంపు ఏంటంటే దేవుడు ఆరంభించి కొనసాగించి ముగింప చేసే కృప ఇచ్చేవాడు దేవుడు. ఈ ఆలయ నిర్మాణాన్ని గురించి ప్రజలందరూ విన్నారట, దేశాల ప్రజలు. సేబాదేశపు రాణి కూడా విన్నది. సొలొమోను ఆలయమును కట్టాడు. ఎవరిని పట్టి కట్టాడు? దేవుని నామ ఘనత కొరకు ఆలయమును కట్టాడు ఆయన. తన రాజ్య ఘనత కొరకు పట్టణాన్ని కట్టాడు. ఆ కారణాన్ని బట్టి ప్రపంచంలో వార్తలు వినబడ్డాయి. ఆ రాజు కట్టిన పట్టణాన్ని చూడడానికి సేబాదేశపు రాణి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? 12వ అధ్యాయంలో చెప్పాడు ప్రభు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం. సేబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందంటే భూమి అంతముల నుండి వచ్చిందట. అక్కడి నుంచి వచ్చింది. దూర ప్రయాణం, వంటలు, సామాగ్రి, పరివారం, కానుకలు అన్నీ తీసుకొని వచ్చింది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఒక స్త్రీ రాణి అయిందంటే గొప్ప. ఇండియా దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు ఒక ప్రధానమంత్రి ఏలింది ఒకప్పుడు, మొన్నటి వరకు. దేశమండి, ఒక రాణి తెలివి, జ్ఞానం, సామర్థ్యం ఇవి ఉండాలి కదా. సొలొమోను ప్రశ్నించాలని ఆ యొక్క ధైర్యం ఎలా వచ్చింది ఆమెకు? ఒక స్త్రీగా ఉండి దూర ప్రాంతం నుండి పరివారముతో సొలొమోను దగ్గరికి వచ్చింది. వినడం ద్వారా ఏం కలుగుద్ది? రోమియోలకు రాసిన పత్రిక 10:17 అనుకుంటాను. రోమా 10:17. కాగా వినాలండి, వినాలి. వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. చాలాసార్లు దేవుని ఆశ్చర్య కార్యాలు చూడరండి అని బైబిల్లో ఉంది. చూడడం కాదు, వినాలి. మొదట వినాలి, వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. వచ్చి చూడాలి. రెండవది, రాకమునుపు విన్నాను నేను, అందులో సగమైనా వినిపించబడలేదు, వివరించలేకపోయారు చెప్పేవాళ్ళు. అర్థమైందా? కళ్ళారా చూసేంత వరకు విన్నది కొంచెమే, కానీ వచ్చినాక చూసింది విస్మయమునకు గురైపోయింది. తలంపు ఏంటంటే ప్రభు అద్భుతాలు చేసేవాడు. వినడం ద్వారా కొంచెమే అర్థమైంది మనకు. కన్నులారా చూడాలి దేవుని కార్యాలు. ఎంతో ప్రయాసంతో, పరివారముతో, రకరకాలుగా ఒక రాణిగా ఉండి తాను తెచ్చిన కానుకలు విస్తారంగా ఉన్నాయి. ఒక లిస్ట్ ఉంది అక్కడ. తలంపు ఏంటంటే సొలొమోను కీర్తి ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ప్రజలు ఆలయమునకు ఎందుకు వస్తారు? ప్రశ్న ఇది. రాణి సొలొమోను దగ్గరికి లేక యెరూషలేమునకు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వస్తే జరిగింది ఏంటి? ఇదే మన వర్తమానం. 10వ అధ్యాయం రాజుల గ్రంథం. సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి. ఎక్కడి నుంచి కలిగింది సొలొమోను కీర్తి? ఎలా కలిగింది? దేవుని బట్టి కలిగింది. దేవుని అడిగాడు, ప్రార్థన చేశాడు, సొలొమోను ఏం కావాలి నీకు?
అయా నాకు జ్ఞానం కావాలి, దానితో కూడా ఉపయోగించుకునే బుద్ధి కూడా అవసరం. నాకు జ్ఞానం కావాలి, దాన్ని వినియోగించుకుని బుద్ధి కూడా కలవాలి. రెండు కావాలి, బుద్ధి జ్ఞానములు రెండు కావాలి నాకు. బాలుడను వయసు చూస్తే, రెండవది యవనస్తుడు పెరిగే వయసు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ నాకు కావాల్సింది జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, రెండు కావాలి. ఇచ్చిన జ్ఞానాన్ని బుద్ధిగా వినియోగించుకోవాలి. దాన్ని సామర్థ్యం కలిగి వినియోగించుకొని బుద్ధి జ్ఞానములు కలిగి నీ కార్యాలయంలో ఆసక్తి కలిగి నా దృష్టి, నా మనస్సు దాని మీద ఉండాలి. హృదయం అనేది పలక మీద నేను రాసుకోవాలి నీ మాటలన్నీ కూడా. కారణం ఏంటంటే కుడి ఎడమలు తిరగొద్దు. నా తండ్రి చెప్పాడు, సొలొమోనా నా కుమారుడా గ్రంథాన్ని తీసుకో, రేమగలు చదువు, దాన్ని వర్ధిల్లుతావు, కీర్తి నీకు కలుగుద్ది. రండి, 2వ రాజులు 2వ అధ్యాయం 1 రాజులు 2వ అధ్యాయం 2వ వచనం అండి. తండ్రి తన కుమారుడైన సొలొమోనుకు దావీదు సొలొమోనుకిచ్చే హెచ్చరికలు, సలహాలు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడాలి. సొలొమోనా నా కుమారుడా, లోకులందరూ పోయే మార్గం ఇది, నేను వెళ్ళిపోతున్నాను. వయసు పైబడింది, మంచి వృద్ధాప్యం వచ్చింది, కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవానికి అప్పగించిన దానిని కాపాడు. ఒక పని అప్పగిస్తే దాన్ని కాపాడుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. ఇచ్చిన దానిని వినియోగించుకోవాలి. సమస్తం తండ్రి అప్పగించాడు. కుమారుడా నీ భాగం ఇది తీసుకోమని అప్పగించాడు. దుర్వినియోగం చేసి రకరకాలుగా పాడు చేశాడు ధనాన్ని, తండ్రి ఆస్తి, హెచ్చరికలు పాడు చేసి తప్పై చివరకు ఎక్కడికి వచ్చాడు? సొలొమోను రాశాడు, ఎలా తప్పిపోతారు ప్రజలు. కాబట్టి దేవుడిచ్చిందని కాపాడాలి. రెండవది 3వ వచనం, ఇదే హెచ్చరికలు. తండ్రి ఇచ్చే ఉపదేశం, తండ్రి ఇచ్చే ఆజ్ఞ. అందుకే నీ తండ్రి ఉపదేశమును మరువద్దని రాశాడు సామెతలో. నీ తల్లి బోధను మరువద్దని రాశాడు సామెతల్లో. కాబట్టి కాపాడుకొని దేవుడిచ్చిన పనిని కాపాడి ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నిగ్రహ శక్తి కలిగి ఆత్మీయంగా పని పూనుకొని వివేకము కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరించి శాసనములు గైకొని దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి పనులు చేసిన కారణాన్ని బట్టి ఆ కార్యాలు ప్రపంచంలో పలు భాగాలలో వ్యాపిస్తే సేబాదేశపు రాని వరకు వార్తలు అందినాయి. సొలొమోను ఎలాంటి వాడో చూడాలి. నాకున్న ప్రశ్నలన్నీ వేసి ఆయనను చిక్కులో పెట్టాలనుకొని సొలొమోను దగ్గరకు వచ్చింది చరిత్ర మనకు తెలుసు. కానీ ఆ రాణి వేసిన ప్రశ్నలన్నిటి జవాబిచ్చాడు సొలొమోను. దేవుడిచ్చిన జ్ఞానం, వివేచన, ప్రశ్నలన్నిటి జవాబు చెప్పగలిగాడు. ఒక్కదానికి కూడా
కాదనకుండా చెప్పాడు, అన్నిటికీ చెప్పాడు. సొలొమోనుకున్న జ్ఞానం ఏంటో ఒకసారి ఒక వ్యక్తి వర్ణించాడు. ఆ గులాబీ పువ్వు ఒకవైపు న్యాచురల్గా ఒక చెట్టు నుంచి తెచ్చి టేబుల్ మీద పెట్టి, ఒకవైపు తయారు చేయబడిన అదే వాతావరణం అదే రూపంలో ఇంకో వైపు గులాబీ మొక్కను పెట్టారట. ఇందులో సరైన గులాబీ మొక్క ఏంటో నేచురల్గా చెప్పమని సొలొమోనుకు ఒక ప్రశ్న వేశారట జ్ఞానులు. 2 గులాబీ పూలు టేబుల్ మీద ఉన్నాయి. నేచురల్గా ఆ గులాబీ పువ్వు ఏదో చెప్పమన్నారట. అప్పుడు సొలొమోను ఫలానిది న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చింది, ఇది తయారు చేయబడింది, ఎలా చెప్పగలిగావు, అలాంటి జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే, ఇందులో సింపుల్ ఆన్సర్, ఇది పెద్ద చిక్కు ప్రశ్న కాదు, సింపుల్ ఆన్సర్. కారణం ఏంటంటే ఆ గులాబీ పువ్వులో జీవం ఉంది కాబట్టి ఆ యొక్క తీగలు చాలుతున్నాయి. మిగతాది తయారు చేయబడింది, దానిలో జీవం లేదు. అర్థమైందా? ఎలా పసిగట్టగలిగాడో అర్థమైంది. ఎలా అర్థమైంది? దీనిలో జీవం ఉంది, దానిలో జీవం లేదు. జీవం అంటే ఆకర్షణ. తలంపు ఏంటంటే, ఈ సంగతి ఎలా ఉంచండి, మనుషులు దేవుని ఆలయమునకు ఎందుకు వస్తారు? ఇదే ప్రశ్న. రండి 10వ అధ్యాయం. 10వ అధ్యాయం రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. అతన్ని శోధించడానికి వచ్చింది గొప్ప పరివారం, గంధవర్గము, విస్తారమైన బంగారం, రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చింది. వచ్చేటప్పుడు రిక్త హస్తాలతో రాలేదు. రాని కాబట్టి తనకున్న స్థాయిని బట్టి, పరివారమును బట్టి బంగారం, రత్నాలు, గంధవర్గాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి శోధించింది, ప్రశ్నలు వేసింది. ప్రతిదానికి జవాబిచ్చాడు సొలొమోను. 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. మరుగైనదేదీ లేనందున చెప్పాను. అది అయిపోయింది ఆ చరిత్ర. సరే, ప్రశ్నల సంగతి అలా ఉంచు, అది అయిపోయింది. 2వ స్టెప్ ఏంటి? 4వ వచనం. చూసిందటండి. ఏం చూసింది? మొదట విన్నది పరివారంతో వచ్చింది, కానుకలన్నీ తెచ్చి అక్కడ సీన్ చూసింది. ఏమేమి ఉన్నాయి అక్కడ, ఆ క్రమం ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఎలా ఉన్నారు, విస్మయానికి గురైపోయింది. చూసింది. చూడకముందు విన్నది కొంతే, చూసినాక అర్థమైంది, ప్రశ్నలు వేసినాక అర్థమైంది. ఇవన్నిటిని బట్టి ఆమెకు విస్మయం కలిగింది. ఇంత గొప్ప రాజు, దేవుడు గొప్పవాడు. ప్రాముఖ్యమైంది, నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు గొప్పవాడు. ఇది ముఖ్యాంశం. దేవుని నామానికి మహిమ కలుగునట్లు ఒక వ్యక్తిని వాడుకునే శక్తి ప్రభులో ఉంది. దానికి తీర్మానం ఏంటంటే, నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, ఇచ్చిన పనిని నమ్మకంగా చేసి, ఆ బాధ్యతల విషయాల్లో పట్టింపు కలిగి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆలయానికి రకరకాలుగా ప్రజలు వస్తారు.
దేవుని నామఘనత కొరకు ఆలయం కట్టబడింది. దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తి రిక్తాస్తాలతో వెళ్ళడు. వచ్చేటప్పుడు పరివారం రకరకాలుగా ఆ యొక్క కానుకలు తెచ్చింది. వేసిన ప్రశ్నలండి జవాబు, చూసిన కార్యాలు విస్మయం. తిరిగి వెళ్ళేటప్పుడు రెట్టింపు కానుకలు తీసుకొని వెళ్ళింది సొలొమోను దగ్గర. అర్థమైందా? వచ్చేటప్పుడు ఎలా వస్తాం, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం, దేవుని ఆలయమునకు ఎలా వస్తాం, ఎందుకు వస్తాం, వెళ్ళేటప్పుడు ఏం జరుగుద్ది? 35 ఆదికాండం. త్వరగా రండి. మొదటి 2 వచనాలండి. నీవు లేచి బేతేలనగా ఆలయము దేవుని ఇల్లు చాలండి. యాకోబు చరిత్ర మనం చూస్తాం ఇక్కడ. దేవుడు అంటాడు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. కారణము నీవు పారిపోయావు ఒకప్పుడు, తిరిగి అక్కడికి రావాలి బేతేలుకు. అక్కడ ప్రత్యక్షమై దేవుడు వాగ్దానం ఇచ్చి, దేవుడు 21 సంవత్సరాలు లాబాను దగ్గర ఉండి లాబాను ఆశీర్వదించి తనకు విస్తారమైన ఆస్తి 11 మంది పిల్లలు పరివారముతో వస్తున్నాడు యాకోబు. 11 మంది పిల్లలు, పరివారం, విస్తారమైన ఆస్తి, మందలు, విస్తారమైన పనివారు, గుంపులు గుంపులుగా చేతికర్రతో దాటిన యాకోబు ఇప్పుడు పరివారముతో వస్తున్నాడు. పారిపోయిన వాడు ఒక రాజులాగా వస్తున్నాడు. ప్రజలకు అర్థమైంది ఈయన పరివారం, ఈయన వచ్చే విధానం చూస్తే అర్థమైంది. ఆ దేశ ప్రజలకు దేవుడు ఒకటే ఒక మాట చెప్పాడు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి యాకోబు. కారణం ఏంటంటే నీ మామ యొక్క ముఖం మారిపోయింది. కష్టదినములో నీవు నా మొక్కుబడి చేసి ప్రార్థన చేసి ఎక్కడైతే ఆ యొక్క దర్శనాన్ని చూశావో ఆ దేవుడని నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళు. మనుషుల మనసు మారొచ్చు అన్నారా, వాళ్ళ వాతావరణం మారొచ్చు, వాళ్ళ ప్రేమలు మారొచ్చు, వాళ్ళ గుణలక్షణాలు మారొచ్చు, వారికి అసూయ కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు అన్నారా. రకరకాలుగా చిన్నచూపు చూడవచ్చు మనుషులు. కానీ దేవుడు పక్షపాతి కాడు. శ్రమదినమున పారిపోయినప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనకు జవాబిచ్చి అరణ్యంలో కాపాడి బేతేల్లోనికి నడిపించిన నిన్ను 20 సంవత్సరాలు లాభం దగ్గర గొర్రెలు కాసి కృప ఇచ్చాను. 11 మంది కుమారులు, విస్తారమైన ఆస్తి ఉంది. తిరిగి నీ స్వదేశానికి వెళ్ళేటప్పుడు మందిరాన్ని దర్శించు. 35 ఆదికాండం 2వ వచనం. కష్టాలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. కష్టాలు తీరిన తర్వాత ఏం చేయాలి? మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఇంటికి రావాలనే ఆశ కలిగి ఉండాలట. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అక్కడ బలిపీఠం కట్టాలి నేను. అది నా మొక్కుబడి. అక్కడికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొంది దేవుని దీవెనలు తాను పొందగలిగాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. 2వసారి 12వ అధ్యాయంలో నీ పేరు ఏంటి అని అడిగాడు. నీ పేరు ఇశ్రాయేలు. తర్వాత చెప్పాడు, నీ పేరు ఇశ్రాయేలు, సర్వశక్తి గల దేవుడు అని. నేను మామూలు విషయం కాదు. 35 11వ వచనం. దేవుడు నేను
సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనములను జనసమూహము నీ వలన కలుగును. రాజులు నీ గర్భవాసంలో పుట్టేదరు. ఇది వాగ్దానం అండి. రెండవసారి రెట్టింపుగా ప్రభు వాగ్దానం చేస్తాడు. కారణం ఏంటంటే కనెక్షన్ ఎక్కడంటే దేవుని ఆలయం, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం. సొలొమోను దేవుని ఆలయంలో ఆశీర్వదించబడ్డాడు. దేవుని కృపను బట్టి ప్రపంచానికి ఒక ప్రఖ్యాతి నొందిన ఆలయమును కట్టించి రాజులందరూ కూడా అక్కడికి రాగలిగే దేవుని కృపను తాను పొందాడు. అలాంటి కార్యం చేశాడు ఆయన. దేవుని కృపను పొంది ఇతరులు వచ్చి విస్మయానికి గురే కార్యాలు చేశాడు. కారణం దేవుడు తోడై ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా దేవుడు తోడై ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుని కృప ఉంటే మనకు ఎదురు ప్రశ్నలు వేసేవాడు విస్మయానికి గురై నోరు మూసుకుని కృప దేవుడు ఇస్తాడు. అర్థమైందా? మొదటి రాజులు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనం అండి. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుచుండు వారి వస్త్రాలు, అతని గిన్నె అందించు వారు యెహోవా మందిరమందు అతడు అర్పించు దాన బలను చూసి విస్మయం కలిగిందట. కొన్నిసార్లు మనం కూడా దేవుని ఇంటిలో మాదిరికరంగా ఉండాలి. దేవుని పిల్లలు ఇలా ఉంటారు కదా, దేవుని క్రమం ఇలా ఉంటుంది కదా, దేవుని ఆశీర్వాదం ఇలా ఉంటుంది కదా. నూతనంగా వచ్చిన వారు మన యొక్క ప్రవర్తన పరిశీలన చేస్తారు. హెబ్రోను సావాసం ఏంది, ఆ బల్ల ఏంటి, ఆ క్రమం ఏంటి, ఆరాధన ఏంటి, బలలో పాలు పొందే వ్యక్తులు ఎలా ఉంటారు, వారి యొక్క ప్రవర్తనను చూసి వెంటనే అర్థమైంది ఇది హెబ్రోను సావాసం అని. అర్థమైందా? సావాసం యొక్క ప్రతిబింబం సంఘములో ఉన్న విశ్వాసులు. కాబట్టి సేవాదేశ ప్రాణి సొలొమోను కట్టిన ఆలయమునకు వచ్చి ఆ భోజన బల్ల అందించేవారు, వారి పీఠాలు, వారి వస్త్రాలు ఇవన్నీ కూడా చూసి విస్మయం కలిగింది. అప్పుడు ప్రభువును ఆరాధన చేయడానికి ఆస్కారం ఏర్పడింది. 6వ వచనం, రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే అని అంటే ఇప్పుడు అర్థమైంది. ఒకప్పుడు విన్నాను కానీ ఇప్పుడు నిజంగా కళ్ళారా చూస్తున్నాను. తలంపు ఏంటంటే దేవుడు గొప్పవాడు. కొంచెం స్థాయి తగ్గించి చెప్తే దేవుని ఆలయమునకు మనం ఎందుకు వస్తామంటే ప్రభు ఆశీర్వాదం, ప్రభు దీవెనలు, ప్రభు ఇచ్చే కృప. సొలొమోను దగ్గరికి కొంత కానుకలే తెచ్చింది కానీ రెట్టింపు కానుకలు తీసుకొని వెళ్ళగలిగింది సేవాదేశపురాని. ఎన్ని ప్రశ్నలు వేసినా తాను ఏమాత్రం కూడా ఒక్కదానికి కూడా జవాబు చెప్పకుండా విడవలేదు. దేవుడు మనకు కూడా మన ప్రశ్నలకి జవాబిస్తాడు, ప్రార్థనలో జవాబిస్తాడు, మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. మనం వచ్చిన విధానం కనిపెట్టి రెట్టింపు దీవెనలు ఇవ్వడానికి దేవుడు కృపగలవాడు. అది నేను చెప్పేది. దేవుని ఆలయంకు ఎందుకు వస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11. ఇక్కడ మాట చెప్తాడు. 6వ వచనం అండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇది తలంపు గమనించండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి
నమ్మాలి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? దేవుడు ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలం ఇస్తాడని, వచ్చిన వారిని ఖాళీ హస్తాలతో పంపడని, శ్రమదినమున తోడై ఉన్నాడు, కష్టాలలో దేవుడు తోడై ఉన్నాడు, మరణాపాయంలో తోడై ఉన్నాడు, అన్ని విధాలుగా ఆశీర్వదించి తిరిగి అక్కడికే రప్పించాడు దేవుని ఆలయం యాకోబును. అదే రీతిగా సొలొమోను కూడా ఎంతోమంది ఆ రాజ్యానికి, ఆ పీఠానికి, ఆ యొక్క కార్యాలకు పోటీపడిన వారు ఉన్నారు. చివరకు దావీదు చెప్పాడు, నేను కోరుకున్న నా కుమారునికి అది చెందాలి అని చెప్పి బెత్షెబాను పిలిపించి, నాతాను పిలిపించి, అభిషేకమనిచ్చి, ఆశీర్వాదమనిచ్చి ఏర్పాటు చేసి, ఆ రీతిగా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన ఆ యొక్క స్థాయి కుమారునికి ఎలా కలిగిందంటే, దేవుడు కోరుకున్నవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడు. సొలొమోను అదే చెప్తాడు, దావీదు అదే చెప్తాడు, నాకు అనేక మంది కుమారులు ఉన్నారు, కానీ సొలొమోనును మాత్రమే కోరుకున్నాడు. ఎందుకలా? పక్షపాతమా? యోహాను సువార్త 2వ అధ్యాయం. చివరి వచనమండి, 24వ వచనమండి, 24, 25 వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు, మనుషుని ఆంతర్యమని ఎరిగినవాడట. 25వ వచనం. కనుక ఎవ్వడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అక్కరలేదట. హృదయాలను ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు, ఆలోచనలు ఎరిగినవాడు విమర్శ దినమున దక్షిణ దేశపు రాణిని పిలుస్తాడట ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు. సొలొమోను జ్ఞానాన్ని విని విస్మయం ఉంది. ఆ యొక్క దేవుని నామఘనత కొరకు దేవుని మహిమపరిచింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఇచ్చిన పని కూడా గొప్పది. మనము సామాన్యంగా అనుకోవచ్చు, ఒక ఆలయం కట్టేటప్పుడు రాళ్ళు తెచ్చి ఎక్కడ వేస్తాం, ఇసుక పక్కన వేస్తాం, దాని కొరకు సెండింగ్ కొరకు కట్టెలేస్తాం, ఈయన ఒక దగ్గర వేస్తాం. ఈయన చూసేటప్పుడు ఆలయం కనపడదు, వస్తువులు మాత్రమే కనపడతాయి. తర్వాత నైపుణ్యమైన పనివారిని దేవుడు ఏర్పాటు చేసి ఆలయం నిర్మించి దాని ఒక స్థాయి తెచ్చినప్పుడు అప్పుడు దాని యొక్క మరి రూపం ఏర్పడుద్ది. సజీవమైన రాళ్ళ వలెవండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే ఆ యొక్క సంఘములో మనం ఉన్నాం. మనలో జీవాన్ని పోసి మనలో ఆత్మీయమైన కార్యాలు అంతరంగంలో దేవుడు అలాంటి తలంపులు ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, ఆ సాధనాలు ఎలా వాడుకోవాలి, సజీవమైన రాళ్ళను ఎలా నిర్మించాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏ రాయి ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ సరిపోద్ది, ఇది పునాదా లేకుంటే బేస్మెంట్ మీదకా లేకుంటే పై రాయి పెట్టాలా, ఎక్కడ ఏ రాయిని పెట్టాలి, ప్రభువు నేర్పరిగల హస్తము ద్వారా ప్రతి వ్యక్తిని వాడుకొని ఆలయమును నిర్మిస్తాడు. ఒకవేళ ఇప్పుడు కొన్ని రాళ్ళు అక్కడక్కడ చిందరమందరగా ఉండవచ్చు. రండి పేతురు పత్రిక ముగింపు. రెండో అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనమండి. మనుషుల చేత విసర్జించబడినను వచ్చిన వారై అదనమాట. ఒకవేళ ఒక వస్తు సామాగ్రి సమకూర్చేటప్పుడు కొద్దిగా కనబడవచ్చు, కొంతమంది సజీవమైన రాళ్ళుగా కనబడవచ్చు. దేవుని చిత్తంలో ఉన్న రాళ్ళను కూడా తెస్తాడు. సొలొమోను దగ్గరికి సేవాదేశం నుంచి భూదిగంతముల నుండి వచ్చింది కాబట్టి మన దగ్గర కూడా నూతనంగా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నారు, వచ్చిపోతూనే ఉన్నారు.
వచ్చిన వాళ్ళు దేవుని మహిమను చూసి వెళ్తున్నారు. అక్కడ సాక్ష్యం కూడా చెప్తారు. కొన్నిసార్లు కనెక్షన్ ఉంటుంది, అప్పుడప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది. ఫలానా దగ్గర ఫలానా ఆశీర్వాదం పొందాము అనేది సాక్ష్యం చెప్పగలిగిన విశ్వాసులు బయట ఉన్నారు. ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సజీవమైన రాయి, ఆ రాయి ఎక్కడున్నా ఆ రాయికి జీవం ఉంది. ఆ జీవం వాళ్ళలో ఉంది, ఆరాధన చేస్తారు. ఆ పనిలో సాక్షులుగా ఉంటారు. ఫలానా దగ్గర మేము ఆశీర్వాదం పొందాం, దేవుని దీవెన పొందాం, అక్కడ కూడా సాక్ష్యం ఇస్తాడు. ఒక దగ్గరికి హైదరాబాద్ పోతే, హైదరాబాద్ ఏంది నార్కట్పల్లి ఏంది, హైదరాబాద్లో ఒక సంఘంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, అన్న నార్కట్పల్లి సంఘం అట. ఆ సహోదరుడు ఎప్పుడు ఆ సంఘాన్ని గురించి చెప్తాడు. అక్కడ ప్రేమ ఆప్యాయత, అక్కడ మేము మేలు పొందాం, సావాసానికి వెళ్ళాం అని అప్పుడప్పుడు చెప్తాడని అక్కడ ఉన్న సంఘ బాధ్యుడు చెప్పాడు. మనకు తెలియదు ఆ సంగతి, కొన్నిసార్లు అర్థం కాదు. దేవుని కార్యాలు ఆశ్చర్యం. ఆయా ప్రాంతాలలో సాక్ష్యాన్ని దేవుడు వాడుకుంటాడు. ప్రజలు సజీవమైన రాళ్ళు ఏడేస్తాడు. జీవం లేని రాయి కాదు, ఎక్కడ పోయినా మాట్లాడుద్ది ఆ రాయి, సాక్ష్యం ఉంటుంది ఆ రాయి. ఆ రాయి ద్వారా ఇతరులు కూడా ఆదరించబడతారు, ప్రోత్సాహపడతారు, హెచ్చరికలు పొందుతారు. నిజమే కదా, దేవుడు ఫలానా స్థలంలో ఫలానా వ్యక్తిని ఫలానా రీతిగా వాడుకొని అక్కడ ఆ దీవెన ఇచ్చాడు, ఇక్కడ ఈ దీవెన ఇచ్చాడు, ఫలానా దగ్గర ఫలానా దీవెన ఇచ్చాడని ఎక్కడికి పోయినా ఈ రాళ్ళు మాట్లాడతాయి. మాట్లాడే రాళ్ళు ఇవి, సజీవమైన రాళ్ళు. సంఘంలో ఆత్మీయంగా మనం కూడా వచ్చేవారికి మాదిరిగా ఉండాలి, ఆత్మీయమైన క్రమంలో ఉండాలి. ప్రభువే ముఖ్యమైన మూలరాయి, ఏర్పరచబడిన రాయి, ఆ కార్నర్ స్టోన్ ద్వారా అమర్చబడి ప్రేమ ద్వారా అతకబడి ప్రభు మనం కోరిన స్థాయిలో మనం ఉంటే దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరీక్షించుకుందాం. ప్రభువా, ఎక్కడైనా మీకు ఆయాసం కలిగించి బాధ కలిగించి, లోకంలో అనేకులు ఉన్నారు, నాకు రక్షణ ఇచ్చావు, కృప ఇచ్చావు, ఆలయంలో చేర్చావు, నీ బల్ల దగ్గర ఒక క్రమమైన పద్ధతిలో కూర్చోవడానికి, ఆహారంలో పాల్పొందడానికి కృప ఇచ్చారు. ఎక్కడైనా ఆయాసం కలిగించి బాధ కలిగించి ఆ స్థాయిని మరిచి ధైర్యాన్ని వదిలిపెట్టి నిరాశ కలిగి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోలేక రకరకాల ఇబ్బందులు కలిగి దూరమైన నా స్థితి పరీక్షించు. శ్రమ దినమున నాకు తోడే ఉన్న నా దేవుని దగ్గరికి వెళ్తాను నేను. ఆయనే ఆదరించేవాడు. తాను తన కుటుంబం అంతా కూడా యాకోబు దేవుని ఆలయమునకు వచ్చి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి అక్కడి నుంచి ఆశీర్వాదం పొంది వెళ్ళాడు. గొప్ప రాజులు వచ్చారు. సొలొమోను ఇతరులకు విస్మయం కలిగించి ఓ సాధనముగా వాడబడుతూ వచ్చాడు. ఒక స్త్రీ అయినా పురుషుడైనా సహోదరులు ఎవరైనా దేవుని మహిమ కొరకు వాడబడవచ్చు. పరీక్షించుకుందాం, ప్రభువులలో పాల్గొందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన దయగల తండ్రిని ప్రేమను బట్టి వందనాలు. బల్లను సమీపించేటప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో ఆది కాలంలో ఎలాగో ఆ భోజన బల్ల, వారి పరిచారకులు, వారి వస్త్రాలు అందించేవారు, ఆ క్రమం సేవాదేశపురాణి విస్మయానికి గురైంది. అలాగూ కార్యాలు జరిగించే మీ జ్ఞానము గొప్పది, ఆ క్రమం గొప్పది. నాలో మాలో ఏదైనా మీకు ఆయాసం కలిగించేది ప్రతిదాన్ని కడిగి పవిత్రపరిచి మా శ్రమ దినమున మమ్మల్ని ఆదరించి పరామర్శించి నేంటికి నడిపించారు. జీవాహారంలో పాలు పొందే కృప ఇస్తున్నారు, ఆ క్రమంలోని తెస్తున్నారు. ప్రభు ఆ సహాయమనిచ్చి శిలవ రక్తం నా మీద సంఘం మీద ప్రోక్షించి అందుకు యోగ్యులుగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన పూర్వకంగా ఉండండి, ప్రభువులలో పాల్గొందాం.
రండి సహోదరులు వాళ్ళ దగ్గరికి. ప్రభు తాను అప్పగించబడిన రాత్రి ఓ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయుడని ప్రభు సెలవిచ్చాను. పరిశుద్ధుడు అయిన దయగల తండ్రి, మీ శరీరానికి సాదృశ్యంగా జీవాహారం అనే రొట్టెనిచ్చారు, అందును బట్టి వందనాలు. ఇందులో పాలు ఉంది, మీ నామానికి మహిమ తెచ్చే ఏర్పాటునిమ్మని రొట్టె ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రొట్టెలో పాలు పొందడానికి మీ చేయి చూపించండి. నేమేనట్లా పొరపాటున ఎవరికైనా రొట్టె అందకపోతే మీ చేయి చూపించండి. రొట్టె అందని వాళ్ళు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమరణ కొత్త నిబంధన, తీసుకొని త్రాగుడని ప్రభు సెలవిచ్చిన. పరిశుద్ధుడైన తండ్రి, నూతన నిబంధన రక్తం మాకు జీవపానముగా ఇచ్చారు, అందును బట్టి ఉన్నారు. పాలు పొందేటప్పుడు కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాత్రలో పాల్గొన్నట్టు మీరు చేసి ద్రాక్షారసం దగ్గరకు వస్తుంది, చేతిని కలగడగా పుట్టడానికి.
ద్రాక్షారసం అందని వాళ్ళు చేయి చూపించండి. మేలుండుటే ద్రాక్షరసము చేరడం మనకు సర్వలోకంలో చెదిరున్న విశ్వాసాల గుర్తుగా ఉంది. ప్రార్థన చేద్దాం సార్వత్రిక సంఘం కొరకు కూడా. పరిశుద్ధుడు అయిన దయగల తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఆత్మీయంగా కాపాడి భద్రపరుస్తూ వాతావరణం అదుపులో ఉంచి ఆరాధనలో కృపనిచ్చారు, వాక్య పెలుగునిచ్చారు, వెలలో పాలు పొంది ఏర్పాటిచ్చారు. ఎవరైతే ఆత్మీయంగా పాలు పొందారో బలపరిచి నీ నామ ఘనత కొరకు సాక్షులుగా వాడుకోనండి. తెలియక ఎవరైనా చేయి వేస్తే క్షమించండి. మరొకసారి ఆత్మీయంగా పాలు పొందే ఏర్పాటునేమో మేమే కాదు, సర్వలోకములు విశ్వాసులైన బిడ్డలు ఆయా ప్రాంతాలలో సాక్షులుగా ఉన్నారు. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. జరిగే కార్యక్రమాలు, ఓపెన్ ఎయిర్స్, బైబిల్ స్టడీ, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దయలు తండ్రి రకరకాలుగా రాజ్యవ్యాప్తి కొరకు అనుమతించిన సమయ సందర్భాన్ని బట్టి ప్రతి స్థలంలో ప్రభువా నీ వాక్యం వినిపించబడాలి, అందరికీ రక్షణ కలగాలి. సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి అందనాలు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి అందనాలు. ఆయా ప్రాంతాలలో ప్రియులు సువార్త చేస్తున్నారు. మీరు కట్టండి, ఫలింపు చేయండి. నిత్యజీవం కొరకు నిర్ణయించబడిన వారు సంఘాలలో చేర్చబడాలి. కృపనిమని ప్రార్థన చేస్తున్నాం. సన్నితోడుగా ఉంచండి. అదే రీతిగా హెబ్రోను వాతావరణం, జంట నగరాలు, ప్రియులందరినీ కరుణించుము. మీ సన్నిధి భాగ్యం ప్రతి వారికి తోడుగా ఉంచుము. అదే రీతిగా చుట్టూ సంఘాలు ఎల్బీనగర్, రైతనగర్, చౌటుపల, చిట్యాల, రామన్నపేట, దయల తండ్రి, కట్టంగూరు, నకిరేకలు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ప్రభు నల్గొండ చుట్టూ సంఘాలు ఉన్నవి. ప్రతి బిడ్డకు ఆత్మీయమైన వాతావరణమునిచ్చి సంఘాలను కాపాడి సేవకులను అభిషేకించి నీ నామఘనత కొరకు అనేకులు సంఘాలలో చేర్చబడాలి. చేర్చబడిన వారు అభివృద్ధిలోనికి రావాలి. కుటుంబాలు వాళ్ళ అక్కరలు తీర్చండి. ఓరేపుకు రాగలిగిన ప్రియులు దూర ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క అక్కరలు తీర్చండి. అండాలక, పార్వతమ్మ, ఎస్తేరా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. దెబోరక్క మంచి ఆరోగ్యము, రూతక్క మంచి ఆరోగ్యం అనుగ్రహించము. నిర్మల కుటుంబం ఆత్మీయమైన ఆశీర్వాదం. సువార్తమ్మ తనను కూడా కరుణించు. మేరెక్క ఆపరేషన్లు అయినవి కరుణించు. ఎన్నో ఆపరేషన్లు, 1 సంవత్సరములు రకరకాల ఇబ్బందులు స్వస్థపరిచి ఆరోగ్యమును రూతక్క అక్కడ కరుణించు. కృపనివ్వండి. సైదమ్మ కుటుంబ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిర్మల తల్లిదండ్రులకు రక్షణ ఆశీర్వాదం అనుగ్రహించము. సన్నితోడుగా ఉంచండి. దయలు తండ్రి, ఎస్తేరక్క మంచి ఆరోగ్యం అనుగ్రహించు. బిడ్డలకు రక్షణ ఆశీర్వాదము కుమారునికి కలిగించము. అదే రీతిగా కృపక్క తన కుటుంబం ఆత్మీయంగా బలపడే ఏర్పాటు కలిగించము. కృపనివ్వండి. మీనక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపుక తన పిల్లలు కూడా మీ సన్నిధికి రాగులు ఉన్నట్లు కృపనివ్వండి.
సైమన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు ఎంతగానో అనారోగ్యానికి గురయ్యాడు. రకరకాల పరీక్షలు గుండా వెళ్తున్నాడు. శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమై సరిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఇచ్చారు, కష్టజీవులు. ఆర్థిక విషయాల్లో ఆత్మీయంగా బలపరిచి డాక్టర్ల జ్ఞానం ఇచ్చి సకాలంలో కుమారుడు కోలుకోవాలి, ఆలయములను స్తుతించాలి. ఆర్థికంగా ఆదుకోనండి. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తగిన ఏర్పాటు ప్రకారం తనకు మంచి వైద్య సహాయం అంది తాను కోలుకొని మీ నామాన్ని మహిమ తెచ్చి ఏర్పాటునేమో. అదే రీతిగా దయల తండ్రి ఎలియాజరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సన్నిహితోడుగా ఉంచున్నాం. అశ్విని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా పరమేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. సుగుణమ్మ సుజాత బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన ఆశీర్వాదం గ్రామాల నుంచి దాసురాలు ప్రభువా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. వాళ్ళకున్న సమస్యలకు పరిష్కారం వజ్రక్క తన కుటుంబాన్ని కూడా దీవించండి. ఆత్మీయమైన ఆశీర్వాదం చందన పరలోకపు డాక్టర్గా ఉండే బిడ్డకు మంచి ఫలం అనుగ్రహించి అన్ని విధాలుగా ప్రభువా సన్నిహితోడుగా ఉంచు. పరలోకపు దైవమైన కుటుంబానికి అనుగ్రహించి కృపని మనం ప్రార్థన చేస్తున్నాం. నతాన కుటుంబాన్ని ఆశీర్వదించి కుటుంబానికి రక్షణ విజయ కొరకు అనుష కొరకు శివ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణించము. డ్యూటీలో ఇరుకుల విశాలతనివ్వండి. ఆత్మీయమైన ఆశీర్వాదం ఉన్న సమయంలో కృపని మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం అనుగ్రహించము. శాలయంలో కార్యము కుటుంబాన్ని కట్టి ఆత్మీయంగా బలపరిచి కృపని మనం ప్రార్థన చేస్తున్నాం. రాజన్న కుటుంబం ఆత్మీయంగా బలపరచండి. రాయలమ్మ వృద్ధురాలు కరుణించము. ఇంటి చుట్టూ కంచె కాపుతలను అనుగ్రహించము. మెర్షి బిడ్డల కొరకు, ప్రసన్న బిడ్డల కొరకు గీతకు ఫలం అనుగ్రహించము. రాజు ప్రశాంతి, ప్రదీప్ జ్యోతి కుమారుడు కూతురు ఫలాన్ని గర్భఫలాన్ని కాపాడి ఆత్మీయంగా బలపరచండి. కృపానందమన శరీరములో శక్తి, ఆరోగ్యము, పునరుత్థాన బలమనేవాడు. కొంచెం బలహీనమైన వాతావరణం నుంచి పరలోక డాక్టర్గా ఉండి కృపనేమో లేవనెత్తిని ఇంటికి నడిపించారు. పరిపూర్ణమైన శక్తి, ఆరోగ్యము, పునరుత్థాన శక్తిని ఇవ్వండి. సహోదరి కూడా రక్షణ కలిగించు. కాలేవి కుటుంబం శోభా కుమార్తె స్టీవెన్ రెబికా కుమారుడు కూతురు ఆత్మీయంగా బలపరచు. సొలొమోను భవిష్యత్తు భారం మీకు అప్పగిస్తూ పద్మక్క మంచి ఆరోగ్యము కోలుకుని ఏర్పాటు కలిగించము. సన్నిహితోడుగా ఉంచండి. దయల తండ్రి యాయిరన్న పద్మక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ సందీప్ ప్రమీల కుమారుడు కూతురు అమరేందర్ కుమార్తె సరిత బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. అదే రీతిగా జ్యోత్స్న భవిష్యత్ భారం మీకు అప్పగిస్తాం. దేశదాసన సహోదరి కుమార్తెలు కుటుంబాన్ని దీవించి శిరోమణి తల్లిదండ్రులకు రక్షణ ఆశీర్వాదం అనుగ్రహించి ప్రార్థన కోరిన ప్రతి బిడ్డ కరుణ మీకు అప్పగిస్తున్నా. కరుణించు, కృపనివ్వండి. ఆలయం చుట్టూ కంచె కాపుదలను అనుగ్రహించు. యానివర్సరీ 30 సంవత్సరాలు ఆలయ బల ఆరంభించి నేటి వరకు కొనసాగించి ఓరేపులో కృప ఇచ్చారు. కృతజ్ఞత మీటింగు ఆరాధనలో కృపనిచ్చారు. జూలై 2వ తారీఖు అనేక మంది దైవ సేవకులు రాగలిగారు. వాళ్ళు కూడా రేపు కొరకు ప్రార్థన చేసి ఏర్పాటు కలిగించు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. జరిగే పనులు మీ సన్నిహితోడుగా ఉంచి ఆత్మీయంగా పైన ఆలయ నిర్మాణ విషయాల్లో కృపనివ్వండి. సన్నిహితోడుగా ఉంచు. దాసుడు దాసురాలు ఇచ్చిన కుమార్తెలు కుటుంబం, రెబికా కుటుంబం, ద్రాక్షవల్లి బాబురావు, మేరీ గ్రేస్, భవిష్యత్ భారం సమయలు దయల తండ్రి సునీత కుమారుడు కూతురు కామినేని విద్యార్థులైన